ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ గారి నాయకత్వంలో హుజూరాబాద్ ఉప ఎన్నికలు, తెలంగాణ రాష్ట్రంలో పార్టీ విషయాలు, తెలంగాణ ప్రాంతంలో ప్రజా సమస్యల మీద సుదీర్ఘంగా కూలంకషంగా సవివరంగా చర్చించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ టీఆర్ఎస్ కలిసి ప్రజల యొక్క హక్కులను కాలరాస్తూ పరిపాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి రాజకీయాలలో ఒక కలుషితమైన వాతావరణాన్ని తీసుకొచ్చి ఏ వాతావరణాన్ని అయితే సృష్టించిందో వాళ్ళ మీద కలిసికట్టుగా సీనియర్లందరి సహకారము, వారి అనుభవాన్ని, ఆలోచనను, వారి సూచనలు తీసుకెళ్లి పార్టీ మొత్తాన్ని సమన్వయం చేసుకొని ప్రజా సమస్యల మీద పోరాడడానికి ఏఐసిసి నుంచి దశా నిర్దేశం చేయడం జరిగింది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రేపటి నుంచే క్షేత్రస్థాయిలో కార్యాచరణకు దిగడం జరుగుతుంది. పార్టీలో ఉన్న అనుభవజ్ఞులైన అందరి సలహాలు తీసుకొని వారి సహకారంతో బీజేపీ టీఆర్ఎస్ రాజకీయ ఎత్తుగడలను, ప్రజాద్రోహక చర్యల మీద పోరాటం చేయాలని చెప్పి మేమందరం కలిసికట్టుగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. రేపటి నుంచి క్షేత్రస్థాయిలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రెట్టించిన ఉత్సాహంతో ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ ప్రజలకు అండగా నిలబడి శ్రీమతి సోనియా గాంధీ గారు ఏ ఆకాంక్షలతో, ఆలోచనతో తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందో 2023లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ఆ ఆలోచనను, ప్రజల యొక్క ఆకాంక్షలను నెరవేర్చడానికి అవసరమైన కార్యాచరణ తీసుకోవాలని చెప్పి మేమందరం కలిసికట్టుగా నిర్ణయం తీసుకున్నాం. ఈ కార్యక్రమాలలో ముందుకు మేము కొనసాగడానికి అందరినీ మీ వైపు నుంచి కూడా సహకారాన్ని ఆశిస్తూ భవిష్యత్తులో తెలంగాణ ప్రజల పక్షాన కలిసికట్టుగా నిలబడాలని నిర్ణయించుకోవడం జరిగింది. వాటికి సంబంధించిన వివరాలు ఆల్రెడీ మీడియా బ్రీఫ్ చేయడం జరిగింది. హుజూరాబాద్ ఉప ఎన్నికలకు సంబంధించి క్షేత్రస్థాయిలో పనిచేసిన వాళ్ళ ఎన్నికల ఫలితాల మీద, అక్కడున్న స్థానిక పరిస్థితుల మీద విశ్లేషణతో కూడుకున్న ఒక నివేదికను తయారు చేసి ఇది ఒక స్టడీ కేసు కింద తీసుకోవాలనుకున్నాం. ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితులు, ప్రజల స్పందన ఒక రకంగా ఉంది, ఎన్నికల ఫలితాలు ఇంకొక రకంగా ఉన్నాయి. కాబట్టి ఎప్పుడూ లేని విధంగా ఆ ప్రాంతం యొక్క ప్రజల ఆలోచన విధానానికి భిన్నంగా అక్కడ ఎన్నికల ఫలితాలు వచ్చినాయి. వీటన్నిటిని కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కూలంకషంగా చర్చించాలనుకున్నది. ఇది ఒక ఉప ఎన్నికలాగా చూడదలుచుకోలేదు. దీన్ని ప్రజల యొక్క ఆలోచన సరళి విధానం మీద, పార్టీ కార్యకర్తల యొక్క పనితనం మీద, నాయకత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలతో ఏ విధంగా మమేకమవుతున్నాయి, ఇలాంటి అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని వారు వస్తారు. క్షేత్రస్థాయిలో అన్ని వివరాలు తీసుకొని నివేదిక ఇస్తారు. నివేదిక ఇచ్చిన తర్వాత మీకు అన్ని వివరాలు తెలియజేయడం జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.